లోటు రాకోకుండా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తీసుకుంటాం. రైతుల అపంచవర్యులు అనలేదు. ఆ రోజున ఎమ్మెల్యే రామాడు గారు ఒక ప్రతిపక్ష వల్లభు రాము (2014) రాష్ట్ర విభజన జరిగినటువంటి నష్టం కంటే కూడా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఎక్కువ జరిగినటువంటి నష్టం. ఎందుకంటే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక చూస్తే నా శాఖలోనే 18,000 కోట్లు ఇవాళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. నా ఇరిగేషన్ శాఖకు సంబంధించి టోటల్ గా చూస్తే దగ్గర దగ్గర 14 లక్షల కోట్ల అప్పు ఈరోజు ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి మనకు కనిపిస్తూ ఉన్నటువంటి స్థితి. మరి ఈ రకమైనటువంటి అప్పుల్లో ఉన్నటువంటి స్థితిలో, ఆదాయం లేనిటువంటి స్థితిలో మళ్ళీ మీ అందరికీ కూడా అభివృద్ధి ఇవ్వాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి. ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ఒక నాయకులుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మరి ఆ సవాళ్ళని, ఆ కష్టాన్ని అధిగమించి మరి మీకు మేలు చేసేటువంటి విధంగా ఏదైతే ఇక లంక గ్రామాలకు కానీ, ముంపు గ్రామాలకు కానీ 3వ ప్రమాద హెచ్చరిక రాకపోయినప్పటికీ కూడా మీకు చిన్న కష్టానికి కూడా స్పందించేటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా 25 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇట్లా నిత్యావసరాలన్నీ కూడా మీ ఇంటికే చేరవేయడం జరిగింది. నేను మొన్న పెద్దలెంక, కనక్కాయలంక వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. గతంలో వరద పేకల్లోత నీళ్ళల్లో వచ్చి నానిపోయిన తర్వాత పోరాడగా తీరిగ్గా తర్వాత ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేకపోయినట్లు. కానీ ఈరోజు మరి వరద నీరు ఇంకా మా ఇంటికి చేరకముందే ఈ ప్రభుత్వం అందించేటువంటి నిత్యావసర సరుకులు, బియ్యం మాకు అందుతున్నాయని మరి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ప్రజలతో పాటుగా మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, మనకి పౌష్టికాహారాన్ని అందించేటువంటి పశు సంపద ఏదైతే ఉందో వాటిని కూడా సంరక్షించుకోవాలి. ఇవాళ రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. రైతు బాగుండాలి అని అంటే పశు సంపదను కూడా మనం సంరక్షించుకుంటేనే, ఎందుకంటే పాడి పంటలు రెండు కూడా బాగుంటేనే, ఆ రైతు బాగుంటేనే మా సమాజం బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో, ఆ మోగ జీవాలకు కూడా సాయం అందించాలనేటువంటి ఆలోచనతో ఉచితంగా దానాన్ని, అది కూడా ఏదో 1-2 గ్రామాలకో, లేకపోతే 1-2 ఇళ్లకో, 1-2 గేదెలకో, పశువులకో పరిమితం కాకుండా ఏదైతే ఇక లంక ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్నిటికీ కూడా మళ్ళీ ఆ ఊర్లో కూడా ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకుండా చాలా క్లియర్గా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఎటువంటి భేదం లేకుండా, కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేటువంటి భేదం లేకుండా ఎవరైతే గేదెలుండి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా దాని అందించమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు ప్రతి గ్రామంలోనూ, అందులో పర్టికులర్గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ఎలమంచిలి మండలంలో మరి యొక్క ఎలమంచిలి లంకలు చూస్తే 350 పశువులు ఉన్నట్టుగా ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 350 పశువులకి కూడా మరి 8.75 టన్నులు దానాన్ని ఉచితంగా దగ్గర దగ్గర 1,40,000, అదే మా సబ్సిడీతో మార్కెట్లో అయితే దగ్గర దగ్గర 2,80,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి దానాను ఉచితంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క ఎలమంచిలంక గ్రామానికి మనం అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా కనక్కాయలంక, పెదలంక, బాడవ, అబ్రాజ్పాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, ఏనువల్లంక ఇట్లా ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క దానాన్ని మనం ఉచితంగా అందజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ